సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, మళ్ళీ చాలా రోజుల ఒక వీడియోతో ముందుకొచ్చేసానండి. సో, ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ నేనొక సేల్ ట్రేడ్ తీసుకున్నానండి. సో, నేనెందుకు సేల్ ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, సో, ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, మార్కెట్ అనేది క్లియర్ కట్‌గా ఒక డౌన్ డైరెక్షన్ అనేది ఉంది. ఈ డౌన్ డైరెక్షన్‌లో నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, బయర్ క్యాండిల్స్ చూసుకున్నాను ఫస్ట్. బయర్ ఎక్కడైనా వీక్‌గా ఉన్నారా లేదో చెక్ చేసుకున్నాను. ఈ బయర్ క్యాండిల్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. తర్వాత వరుసగా సెల్లర్స్ క్యాండిల్స్ అనేవి కంటిన్యూషన్‌గా వస్తూ, ఒక బయర్ క్యాండిల్ అనేది వచ్చింది. సో, మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, సెల్ క్యాండిల్ కోసం మనం చూసామంటే సెల్లర్ సైడే ప్రిఫర్ చేసుకోవాలి. సో, నేనేం చేశాను, ఈ బయర్ క్యాండిల్ ఎప్పుడు వీక్ అవుద్దని వెయిట్ చేశాను. ఈ వీక్ అయిన తర్వాత ఈ బయర్ క్యాండిల్ ఏమొచ్చింది, ఇక్కడ కంప్లీట్‌గా వీక్ అయిపోయి కింద న్యూ లో అనేది క్రియేట్ చేసింది. సో, ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను మార్కెట్ డౌన్ డైరెక్షన్స్ ఇవన్నీ కన్ఫర్మేషన్ కన్సిడర్ చేసుకొని నేను ఈ క్యాండిల్ మీద సెల్ అనేది ప్రిడిక్ట్ చేశాను. సో, ట్రేడ్ అనేది నాకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయిందండి. ఓకే. సో, నౌ ఇప్పుడు ఇంకో ట్రేడ్ ప్లేస్ చేస్తాను. లెట్ మీ ప్రెడిక్ట్ విత్ అనదర్ ట్రేడ్ అండి. సో, సెకండ్ క్యాండిల్ అనేది నేను అప్ డైరెక్షన్ అనేది ప్రిడిక్ట్ చేశానండి. సో, ఎందుకు అప్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేశాను? సో, మార్కెట్ డౌన్ ఉంది కదా! సో, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మనం అప్ సైడ్ ఎందుకు తీసుకున్నాము అంటే, సో, రీజన్స్ ఉన్నాయండి. ఎందుకు రీజన్స్ ఏంటంటే, ఈ సెల్లర్ క్యాండిల్ చూడండి. ఈ సెల్లర్ క్యాండిల్ బాడీ సైజ్ ఎంత ఉందో చూడండి. ఈ బాడీ సైజ్‌తో పోలిస్తే ఈ యొక్క సెల్లర్ బాడీ సైజ్ అబ్జర్వ్ చేసుకోండి. సో, ఈ సెల్లర్‌తో పోలిస్తే ఈ బాడీ సైజ్ అనేది దాని బాడీ సైజ్ తగ్గించిన తర్వాత నెక్స్ట్ ఈ బయర్ క్యాండిల్‌తో పోలిస్తే ఈ బయర్ క్యాండిల్ బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ సెల్లర్ కంటే పైన ఒక హై విక్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ కింద లో కూడా క్లోజ్ అయిందనుకోండి. బట్ మనకి సెల్లర్ బాడీ అనేది తగ్గి ఉంది. బయర్ బాడీ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంది. సో, ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ బై తీసుకున్నాను. బట్ ఈ క్యాండిల్ అనేది ఓకే. లాస్ అయిపోయింది. ఓకే. నో ప్రాబ్లమ్ నేను బెటర్ నేను ఈ క్యాండిల్ అనేది 2 డేస్ సెల్ చేసుకుంటున్నాను. సో, ఓకే. సో, మళ్ళీ నేను సెల్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే వెంటనే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ యూజువల్ డౌన్ ట్రెండ్. సో, తర్వాత ఈ సెల్లర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ సెల్లర్‌ని కంటిన్యూషన్‌గా నేను యాక్చువల్‌గా ఈ బయర్ క్యాండిల్ తర్వాత ఇక్కడ బయర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ బయర్ రాకుండా ఈ బయర్ ఏదైతే ఉంటుందో ఈ బయర్ కంప్లీట్‌గా అంటే కింద లో గూడా ఉంది కదా! సో, నేను కేవలం పైన వీక్ మాత్రమే చూసుకున్నాను. కింద లో వీక్ అంత క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోలేకపోయాను. సో, మేబీ ఈ బయర్ వీక్ లైక్ మధ్యలో ఏంటంటే ఒక ఆహ్, ఒక నార్మల్ ఎగ్జాంపుల్ క్యాండిల్ లాగా వచ్చింది. సో, అది మానిప్యులేషన్ క్యాండిల్ టైప్ అనమాట. ఆ క్యాండిల్ వల్ల నేను ఈ క్యాండిల్ లాస్ అయిపోయాను. ఓకే. మనకి ఈ క్యాండిల్ తర్వాత మళ్ళీ బయర్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ బయర్ రాకుండా మళ్ళీ ఎవరొచ్చారు? సెల్లర్సే వచ్చారు. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. బయర్స్ అనేవాళ్ళు రావడానికి అప్పుడు ఛాన్స్ లేదు అని నేను క్లియర్‌గా అర్థం చేసుకొని నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా సేల్ తీసేసుకున్నాను. సో, ఇది గూడా మనకి ప్రాఫిట్‌లో బుక్ అయింది. ఇక్కడ ఏదైతే ట్రేడ్ లాస్ అయ్యానో ఆ లాస్ అనేది ఇక్కడ కవర్ చేసుకున్నాను. ఓకే. నౌ ఇంకొక ట్రేడ్ తీసుకొని సెషన్ క్లోజ్ చేసుకుంటానండి. లెట్ మీ గో విత్ అనదర్ ట్రేడ్స్. సో, మార్కెట్‌లో మనం ప్రతి క్యాండిల్ విన్ అవ్వలేమండి. అది మట్టు గుర్తుపెట్టుకోండి. సో, 100% యాక్యురసీ అనేది నాకే కాదు ఎవరికీ ఉండదు. ఎంత పెద్ద టాప్ ట్రేడర్ అయినా సరే కంపల్సరీ లాస్ అవ్వాల్సిందే. లెట్ మీ గో విత్ మార్కెట్‌ని మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే మన క్యాండిల్స్‌ని మనకి మెయిన్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అండి. ఈ క్యాండిల్ స్టిక్స్ మనం క్లియర్‌గా అర్థం చేసుకుంటే చాలు. ఓకే. నేనైతే ఎప్పుడు కూడా సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ దేని మీద డిపెండ్ అవ్వనండి. నేను కేవలం ప్యూర్ క్యాండిల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతాను. క్యాండిల్ రీడింగ్, విక్స్ రీడింగ్. అవి క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, విక్స్ ఏం చెప్తున్నాయి, ఇవి మాత్రమే నేను అబ్జర్వ్ చేసుకుంటాను. అందుకే మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూస్తే నేను ఎక్కడ కూడా సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ ఏమి తీసుకోను. కేవలం క్యాండిల్ ఏం చెప్తుంది, విక్స్ ఏం చెప్తున్నాయి, ఇవి మాత్రమే నేను తీసుకుంటాను. ఓకే. సో, నేను ఐ విల్ గో విత్ ఓకే. నేను ఇక్కడ రిస్క్ తీసుకోలేను. యాక్చువల్‌గా నేను సెల్ అనుకుంటున్నాను. బట్ అది ఛాన్సెస్ ఆర్ లెస్ ఉన్నాయి ఇక్కడ. సెల్ తీసుకోవడానికి సెల్ అనుకుంటున్నా. బట్ అటు సెల్ అనలేము, ఇటు బై అనలేము. 50, 50 ఛాన్సెస్ లాగా అనుకుంటున్నా. చూద్దాం. మనం వేరే 50, 50 అనుకున్నప్పుడు మనం బెటర్ అవాయిడ్ చేయడమే బెస్ట్ ఇంకా. ఓకే. లెట్ మీ చూస్ ఆహ్, మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. సో, ఓకే. బయర్ క్యాండిల్ అనేది వస్తుందండి. ఓకే. లెట్ మీ
సో, ఇక్కడ కూడా నాకు కన్ఫర్మేషన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. బెటర్ నేను ఇది కూడా అవాయిడ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు మార్కెట్ అంత క్లియర్‌గా అనిపించట్లేదండి. అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను. సో, నాకు పర్ఫెక్ట్‌గా ట్రేడ్ అనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది అప్లై చేసుకుంటాను నేను. లెట్ మీ గో విత్ అనదర్ ట్రేడ్స్. ఇంకేమన్నా పేర్స్ చూద్దాం. ఓకే. ఎక్కడ కూడా పేర్స్ అంతా క్లియర్ కన్ఫర్మేషన్స్ ఎక్కడ కనిపించట్లేదండి. సో, చూద్దాం మనకి ఇంకెక్కడన్నా ఛాన్సెస్ వస్తాయేమో. ఓకే. ఇది పై సైడే వెళ్ళిందింకా. ఓకే. ఇది పై తీసుకోలేము, సేల్ తీసుకోలేము ఈ క్యాండిల్. ఎందుకంటే ఈ పై క్యాండిల్ తర్వాత మళ్ళీ పై క్యాండిల్ వచ్చింది. బట్ ఈ క్యాండిల్ ఏమో పైన హై విక్ క్రియేట్ చేసింది. కింద లో విక్ కూడా క్రియేట్ చేసింది. సో, న్యూట్రల్‌గా ఉంది. మనం ఎటు తీసుకోలేము. మనకేదంటే ఐదర్ హై అన్నా తీసుకోవాలి, లేదా లో విక్ అని రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రావాలి. ఏదిలా అన్నప్పుడు మనం బెటర్ అవాయిడ్ చేసుకోవడమే. లెట్ మీ చూస్. మనకి ఇక్కడ ఛాన్స్ రావట్లేదు. देखो ये हुँ, సో, ఒక్క ట్రేడ్ కోసం చూస్తున్నాను. ఒక్క ట్రేడ్ దొరికితే గనక నేను ట్రేడ్ తీసుకుంటాను. బట్ ఎక్కడా గూడా ఛాన్స్ రావట్లేదండి. ఛాన్స్ రానప్పుడు నేను బెటర్ వెయిట్ చేస్తూనే ఉంటా. ఐ థింక్ ఓకే. అవాయిడ్ చేసేవాడం బెస్ట్ ఇక్కడ కూడా. ఓకే. ఈ క్యాండిల్ వెయిట్ చేస్తానండి. ఈ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాత నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, చూద్దాం ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి నేను ఒక నెక్స్ట్ క్యాండిల్ అనేది తీసుకుంటాను. ఓకే. ఈ క్యాండిల్ అనేది పై సైడ్ వెళ్తుంది. సో, మనం గూడా క్యాండిల్ ఎటు ఉంటే అటు వెళ్ళటమే. ఓకే. ఐయామ్ గో విత్ ద బయర్స్. ఓకే. ఇది సెల్ తీసుకున్నాను. సో, ఎందుకు సెల్ తీసుకున్నాను? నేను మార్కెట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మార్కెట్ కంప్లీట్‌గా డౌన్ సైడ్ డైరెక్షన్ అనేది ఉంది. ఈ డౌన్ సైడ్ డైరెక్షన్‌లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఈ బయర్ అనేవాళ్ళు ఇక్కడ వచ్చారు. ఓకే. వెల్ అండ్ గుడ్. బయర్ మనం వచ్చిన తర్వాత మనకి సెల్లర్ కూడా చూసుకుంటే, ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వీక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సెల్లర్ ఎందుకొచ్చారు? అంటే లాజికల్‌గా ఆలోచించుకుంటే సెల్లర్ రాకూడదు. బట్ ఈ సెల్లర్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి బయర్ రావాలి. బయర్ రాకుండా మళ్ళీ సెల్లర్ వచ్చారు. సో, అందుకని చెప్పి అంటే సెల్లర్స్ మేబీ ఇంకా కంటిన్యూ అవుతున్నారేమో అని అని నేను ఉద్దేశంతో నేను ఈ క్యాండిల్‌ని సెల్ తీసుకున్నాను. బట్ చూద్దాం మనకి క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో 10 సెకండ్స్ ఉంది కదా! సో, ఓకే. మనకి ఈ క్యాండిల్ కూడా ఓకే. ఐ థింక్ ఈ క్యాండిల్ కూడా లాక్ అయిపోయాను నేను. ఓకే. నేను నెక్స్ట్ 2 ట్రేడ్స్ సెల్ క్యాండిల్ కింద తీసుకుంటున్నాను. సో, ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి మార్కెట్ అనేది కంప్లీట్ సైడ్‌వేస్ వెళ్తుంది. సో, నేను ఇక్కడ ట్రేడ్స్ ప్లేస్ చేస్తూ మిస్టేక్ అనేది చేస్తున్నాను. సో, ఈ మిస్టేక్ అని మీరెప్పుడూ చేయొద్దండి. ఇది చాలా బ్లండర్ మిస్టేక్. నేనసలకి సైడ్‌వేస్ జనరల్‌గా చెయ్యను. బట్ ఎందుకో మనకి మన క్యాండిడేట్స్ మీద నమ్మకం ఉంటుంది కదా! సో, ఆ నమ్మకంతో ఇది చేశాననమాట. సో, చూద్దాం. మనకి నేను ఈ ట్రేడ్ కంపల్సరీ విన్నింగ్ అయ్యేలాగే ఉంది. ఎందుకంటే క్యాండిల్ అలా చెప్తుంది మనకి. మనకి క్యాండిలే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇందాక నేను ఈ ట్రేడ్ లాస్ అవ్వడానికి రీజన్ మేబీ ఈ బయర్ ఇక్కడ రావడం ఒక మానిప్యులేషన్ క్యాండిల్ లాగా వచ్చి, ఈ క్యాండిల్ మానిప్యులేషన్ క్యాండిల్ లాగా వచ్చింది. అది వల్ల నేను ఈ క్యాండిల్ అనేది లాస్ అయ్యాను. ఓకే. తర్వాత మళ్ళీ ఏమైంది? ఈ బయర్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ అనేవాళ్ళు కంప్లీట్‌గా వీక్ అయిపోయారు. మార్కెట్ కూడా ఎలా ఉంది మనకి?
డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్‌లో సో, మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. బయర్స్ వీక్ అయిపోయారు. సెల్లర్స్ అందుకే సేల్ క్యాండిల్ తీసుకున్నాను. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. ఓకే. సో, ఇది అండి మనకి ఇవాళ సెషన్. సో, ఓవరాల్‌గా మొత్తం 4 ట్రేడ్స్ అప్లై చేస్తే 4 ట్రేడ్స్‌లో 2 ట్రేడ్స్ అని లాస్ అయ్యాను. బట్ ఐ కంపెనీ నేను మళ్ళీ రికవర్ చేసుకున్నాను మార్టింగల్ చేస్ చేసుకొని. సో, ఇలా ఏంటంటే ఎవ్రీథింగ్ క్యాండిల్ రీడింగ్ అండి. క్యాండిల్ రీడింగ్ అండ్ విక్స్ రీడింగ్ అవి నేర్చుకుంటే చాలా అండి. సపోర్ట్ రెసిస్టెన్స్ వీటి మీద డిపెండ్ అవ్వద్దు. ఐ ప్రిఫర్ ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ క్యాండిల్ రీడింగ్ అండ్ విక్స్ రీడింగ్ అండి. సో, మీకు కూడా ఇలాంటి అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే గనుక నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. థాంక్ యూ.